కార్తీక సమారాధన వేలాదిగా తరలివచ్చిన భక్తులు. సాధారణంగా కార్తీక మాసంలో వనభోజనాలు అంటే కుల సమారాధనలు లేదా బంధుమిత్రులతో కలిసి ఆడి పాడి భోజనాలు చేయడం వంటివి ఉంటాయి. కానీ అక్కడ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. వాడపల్లి దేవస్థానం నుంచి 300 మంది సేవకులు విచ్చేసి సేవలో పాల్గొన్నారు. శివ కేశవ నామస్మరణతో ఆ ప్రాంతం మారుమ్రోగిపోయింది. కార్తీక మాస వన సమారాధనకు సరైన నిర్వచనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం కార్ప మండలం విజయరాయుడుపాలెం మధ్య నారా లోకేష్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చుండ్రు వీర్రాజు చౌదరి నేతృత్వంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కాకినాడ జిల్లా నలుమూలల నుంచి శివభక్తులు భారీగా తరలివచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కోటిపల్లిలో పూజ చేయించి శివ పూజల కోసం ప్రత్యేకంగా చేయించిన విగ్రహాలను తీసుకొచ్చారు. కోటిపల్లి సోమేశ్వర స్వామి పేరిట అభిషేకాలు నిర్వహించారు. సామూహిక కుంకుమార్చనలు జరిపారు. కార్తీక దామోదరునికి అర్చనలు నిర్వహించారు. 3000 మందికి పైగా భక్తులతో గ్రామోత్సవం నిర్వహించారు. 10,000 మందికి పైగా భక్తులు తరలివచ్చి ఈ వన సమారాధనలో పాల్గొన్నారు. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు విచ్చేశారు. అదేవిధంగా పెద్ద ఎత్తున మహిళా భక్తులు విచ్చేసి వాడపల్ల వెంకన్న పేరిట గోవిందనామ స్మరణ చేశారు. सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि कलगर्गुनि गणपतिకి సమర్పించండి ఆగత్వయామి మంగళం సమర్పయామి ఆత్మలక్ష్మ నమస్కారం సమర్పయామి కలగర్గుని గణపతికి మంత్రహేరం గ్రహణాది షాడదామయ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీదా సుప్రసన్నావరదో భూత్వా సకలకర్మణ్య విఘ్న వస్త్రవంద మహాందాన గణాంద సకలకర్మణ్య విఘ్న సహస్రవరమా దేవే శతమాన శతాంకురా చెప్పాలి గట్టిగా గణేష్ మహారాజ్కి చెప్పండి. సంగ్రామే సర్వ కార్యేషు
विग्रह तस्य मम न जायते अविग्रहं कुरुमेदेव मम समस्त कार्येषु सर्वदा आयुर्देहि यशोदेहि श्रियं देहि च सौख्यकम् పరమేశ్వర ఆశీస్సులు ఉంటాయి. అందరికి ఇంకొంటే సర్వీస్ చేయలేం దయచేసి ఇప్పుడు లైన్లు ఏర్పాటు చేసిన వాళ్ళు చెబుతున్నారు. ఒక 2-3 లైన్లు మాత్రమే చెబుతున్నారు.